ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని రెక్కల చాటుని మీరంతా భద్రపరచబడి ఉన్నారని, ఆయన కృపను బట్టి మీరంతా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను. మీరు బాధతో ఉండడం, దిగులుతో ఉండడం, కష్టంలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ప్రతిరోజు ఉదయాన్నే తన వాక్కును మీ గృహాలకు పంపుతూ ఉన్నారు. ఆయన వాక్కు మీ గృహాలకు ఉదయాన్నే పంపబడుతుంది అంటే నిజంగా ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. మిమ్మల్ని గూర్చి ఎంతో శ్రద్ధ కలిగి మీరు ధైర్యంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ప్రతి బాధ నుండి విడిపించబడాలని ఉదయాన్నే నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుని వాగ్దానాన్ని పట్టుకోండి. అయ్యా, నీవేనా దేవుడు అయ్యా, నీవు తప్పి లోకంలో నాకు ఎవ్వరూ లేరయ్యా. ఇదిగో ఈ దినాన్ని నీ చేతులు పెడుతున్నానయ్యా, ఈరోజు నన్ను నడిపించండి అని హృదయపూర్వకంగా ప్రార్థించి మీ దినమని ప్రారంభించండి. దేవుడు తప్పక మిమ్మల్ని నడిపిస్తాడు. ఇంకా మీలో ఎవరైనా సమస్యలు, శోధనలు ఉంటే మీ ప్రార్థన విన్నపములు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి, లేక వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. తప్పకుండా మీ కొరకు ప్రార్థించి మీ జీవితంలో అద్భుతాలు చేయగల దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. మీరు కూడా యాకోబు వలె ప్రార్థనలో పోరాడండి. దేవుడిచ్చే విజయాన్ని పొందుకుంటారు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనము. బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు మీలో కొంతమంది గతించిన సంవత్సరంలో ఎన్నో ప్రయత్నాలు చేశాను, ఎన్నో బాధలు పడ్డాను, ఎంతో ఇరుకును అనుభవించాను, ఏ ప్రయత్నం ఫలించలేదు, ఏ బాధ నుండి తప్పించబడలేదు, ఏ ఇరుకు నుండి తప్పించబడలేదు. ఆ బాధలతోటి, ఆ శ్రమలతోటి నేను 2026లో ప్రవేశించాను. ఈ సంవత్సరం కూడా అలానే ఉంటుందేమో. ఈ బాధ నుండి, ఇరుకు నుండి నేను ఎప్పుడు విడిపించబడతాను, నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది, నేను భరించలేని బాధలో నేను ఉన్నానని ఈ ఉదయాన బాధతో ఉండి మాటలు వింటున్నారు కదా. ప్రియ సహోదరి, దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మీ బాధలోని విడిపిస్తున్నాను, ఇరుకులేని విశాల స్థలానికి నేను తోడుకొని పోతున్నానని. ప్రియ సహోదరుడా, దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మీ ప్రతి బాధ నుండి తప్పిస్తాను. ఏ ఇరుకైతే మీరు అనుభవిస్తున్నారో, దేనిని గురించి అయితే సఫర్ అయిపోతున్నారో, ఇంతకాలంగా దేనిని గురించి అయితే ఏడుస్తూ ఉన్నారో, ప్రతి బాధ నుండి విడిపిస్తానని, ప్రతి కన్నీటిని తుడుస్తానని ఈరోజు దేవుడు నీకు మాట ఇస్తున్నారు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడని, తప్పిపోయే దేవుడు కాదు. నీకే మాట ఇచ్చారో, ఈ సంవత్సరంలో దేవుడు ఏదైతే నీతో మాట్లాడారో, ఏ వాగ్దానాలు అయితే ఇచ్చారో, ఏదైతే నీతో చెప్పారో అవన్నీ కూడా నెరవేర్పులోనికి రాబోతున్నాయి. అయితే నీవు ఇప్పటి వరకు ఏ ఏ ప్రయత్నాలు చేసినా, ఎవరెవరిని వెతికినా, ఎక్కడెక్కడికి సహాయం కొరకు వెళ్ళినా, ఇప్పుడు నీవు ప్రభు దగ్గరికి వస్తే, ఆయనతో నువ్వు సమాధాన పడితే, ఆయన నువ్వు ఆశ్రయిస్తే, ఆయన పాదాలు పట్టుకుంటే, ఆయన నిన్ను త్రోసివేయడు. నీ జీవితంలో ఇవన్నీ కూడా నెరవేర్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ గుండెలో గూడు కట్టుకుని ఉన్న ప్రతి బాధ నుండి ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. ఆనాడు ఈ మాట యోబుతో పలుకుతున్నాడు, యోబు యొక్క స్నేహితుడు. ఎందుకంటే యోబు గుండెల నిండా బాధ ఉంది, ఎవరు తెలియని బాధతో ఉన్నాడు, నిస్సహాయ స్థితిలో, ఎవరు సహాయం చేయలేని స్థితిలో ఉన్నాడు. సమస్తాన్ని పోగొట్టుకుని గుండెలు బరువుతో నిండిపోయాయి, ఏమీ చేయలో కూడా తోచట్లేదు. అట్టి స్థితిలో కూడా దేవుని విడిచిపెట్టకుండా దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు. దేవునితో బంధాన్ని తెంచుకోలేదు. ఇంకా దేవుని కొరకు ఎదురు చూస్తున్నాడు, ఇంకా దేవుని మీద ఆశ పెట్టుకుని ఉన్నాడు. దేవుడు అతని యొక్క ఆశను నిరాశగా చేయలేదు. ఆయనపై పెట్టుకున్న ఆ ఆశను అంగీకరించాడు ఆయన. అందుకే స్నేహితుని ద్వారా మాట్లాడుతున్నాడు, బాధలోండి నేను తప్పిస్తాను. అంతేకాకుండా ఇరుకులో ఉన్నావు కదా, భరించలేని ఇబ్బందిలో ఉన్నావు కదా, నిన్ను విశాల స్థలంలోనికి తోడుకొని పోతానని. నిజంగా ఆయన ఏదైతే మాట్లాడారో దానిని యోబు జీవితంలో నెరవేర్చాడు దేవుడు. చూడండి, అదేవిధంగా మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చదివితే,
భయంకరమైన బాధలో ఉన్న ఒక స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చింది. ఆమె అనేక సంవత్సరాలుగా బాధపడుతుంది. ఆ బాధను తీసివేయడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. ఎవ్వరు ఆ బాధ నుండి తను విడిపించలేకపోయారు. అనేక మందిని ఆశ్రయించింది, అనేక మంది దగ్గరికి వెళ్ళింది, అయితే ఎవ్వరికీ సాధ్యం కాలేదు. అటువంటి భయంకరమైన బాధలో, నిస్సహాయ స్థితిలో ఎవరైతే ఆ బాధ నుండి తనను విడిపించగలరో, ఎవరి దగ్గరికి వెళ్తే ఆ బాధ నుండి విముక్తి పొందుతుందో ఆయన దగ్గరికి వచ్చింది. అప్పుడు ప్రభు అంటున్నారు ఆమెతో, కుమారి, నీ విశ్వాసం నేను స్వస్థపరచెను, సమాధానము గల దానవై పొమ్ము, నీ బాధ నివారణయ్యి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పెను. చూడండి, అంత బాధలో ఉండి వచ్చి ఆయనను ఆశ్రయించిన ఆ స్త్రీని ఆయన త్రోసివేయలేదు. నేను విడిపించలేనని చెప్పలేదు. నా వస్త్రపు చెంగు ఎందుకు ముట్టుకున్నావని అనలేదు. ఆమె బలహీనతను బట్టి అంతవరకు ఆ స్త్రీని అనేక మంది త్రోసివేసి ఉండొచ్చు, అనేక మంది ఆమెను అసహించుకొని ఉండొచ్చు, ఆ స్వంత కుటుంబం వారే, ఊరి వారే ఆమెను వెలివేసి ఉండొచ్చు. అందరూ త్రోసివేసినా, అందరూ వెలివేసిన ప్రభు మాత్రం ఆమెను త్రోసివేయలేదు. ఆయన దగ్గరికి రాగానే, ఆయనను ఆశ్రయించగానే ఆమెను విడిపించాడు. అన్ని సంవత్సరాల నుండి ఉన్న ఆ బాధ నుండి ఆ సెకండ్లోనే ఆమె విముక్తి పొందుకుంది. బాధ నివారణ అయ్యి సంతోషంతో ఇంటికి వెళ్ళిపోయింది. అవును, నేను స్వస్థపరచడానికి ఎవరికి అధికారం ఉందంటే ప్రభువుకు మాత్రమే అధికారం ఉంది. నీ బాధ నుండి నేను విడిపించి నీకు సమాధానం ఇవ్వడానికి ఎవరికి అధికారం ఉందంటే ప్రభువుకు మాత్రమే అధికారం ఉంది. ఎవరికి శక్తి ఉందంటే ప్రభువుకు మాత్రమే శక్తి ఉంది. ఎందుకంటే ఆయన సమాధానకర్త, సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీవే బాధలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈ మాటలు దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. నీ బాధ నుండి నేను విడిపించి ఇరుకులేని విశాల స్థలంలోనికి నేను తోడుకొని పోతానని ఈరోజు సృష్టికర్త అయిన దేవుడు నీకు తెలియజేశారు. ఇప్పుడు ఈ మాట నెరవేరుతుందంటే ఆయనతో నువ్వు కనెక్ట్ అయి ఉన్నప్పుడు, ఆయనకు దగ్గరగా ఉన్నప్పుడు, నీకు ఆయనకు ఏది మధ్యలో ఆటంకం లేకుండా విననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు, రక్షింపనేరకి ఉండినట్లు ఆయన హస్తము కురుచ కాలేదు. నీ దోషములు ఆయనకు నీకు మధ్య ఆటంకంగా ఉన్నాయి. అయితే ఈరోజు ఆయన నిన్ను స్వస్థపరచులాగన నీవు ఆయనతో సమాధానపడు, ఆయనతో కనెక్షన్ కలిగి ఉండు. తప్పకుండా ఆయనలో ఉండి జీవము నీలోనికి వస్తుంది. ఆయన జీవాన్ని నువ్వు పొందుకుంటావు. ఆయన శక్తి నీలో ప్రవహిస్తుంది. ఆయన శక్తి చేత నీ ఆత్మ బలం పొందుకుంటుంది, నీ శరీరం బలం పొందుకుంటుంది, నీ మనసు బలం పొందుకుంటుంది, నీ అవయవాలన్నీ బలం పొందుకుంటాయి. ఎక్కడ బలహీనంగా ఉన్నావో అక్కడ నువ్వు బలాన్ని పొందుకుంటావు, శక్తిని పొందుకుంటావు, విడుదలను పొందుకోబోతున్నావు. కాబట్టి ఈరోజు నీ బాధ నివారణ చేయబోతున్న ప్రభువును ఆశ్రయించు. ఆయన సంద మోకరిందాం అందరం కలిసి. తండ్రి, ఇంతవరకు ఎందరిని ఆశ్రయించాను, ఎక్కడెక్కడో తిరిగానయ్యా. ఈరోజు నిన్ను ఆశ్రయిస్తున్నాను. నన్ను పట్టుకోండి తండ్రి, నన్ను బాగుచేయండి నాయనా, నన్ను విడిపించండి అయ్యా అని హృదయపూర్వకంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం, మొరపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొక దినాన్ని మాకు ఇచ్చారు నేను. ఈ దినము మేము సజీవంగా ఉన్నాము, నేను స్తుతించగలుగుతున్నామంటే ఇది కృప కాదా? నీ కృప మాత్రమే మమ్మల్ని నిలబెడుతుందయ్యా. నీ కృప మాత్రమే బ్రతికిస్తుంది. నీ కృప కొరకు మరి ఒకసారి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. ఎంతమంది రోజు నిన్ను ఆశ్రయిస్తూ ఉన్నారు, ఎంతమంది నీ కొరకు కనిపెడుతూ ఉన్నారు, వారందరి జీవితాల్లో ఇప్పుడే మీరు జోక్యం చేసుకుంటున్నారని, వారి బాధ నుండి విడిపిస్తున్నారు, వారి శ్రమ నుండి విడిపిస్తున్నారని, వారి ఇరుకు నుండి విడిపించి విశాల స్థలంలో నడిపిస్తున్నారని నమ్ముతున్నాను. ఇంతవరకు ఒకవేళ నీకు దూరంగా ఉన్నారేమో, ఇంతవరకు ఒకవేళ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారేమో, ఇప్పుడు నిన్ను ఆశ్రయిస్తున్న ప్రతి బిడ్డను విడిపించండి అయ్యా. వారి హృదయంలో ఉన్న వేదన ఎంత పెద్దదైనా, ఎవరు తీయలేనిదైనా, ఎవరికి సాధ్యం కానిదైనా తండ్రి, నీకు సమస్తము సాధ్యమే తండ్రి. సమస్తాన్ని శాసించగల శక్తి నీకుందయ్యా. సమస్త నుండి విడిపించగల సమర్థుడు తండ్రి. అసాధ్యమైనది ఏదైనా కలదా అని సెలవిచ్చారు. నేను కార్యం చేయగా త్రిప్పివేసేవారు ఎవరు సెలవిచ్చావయ్యా. అవును తండ్రి, మీరు కార్యం చేయగా త్రిప్పివేసేవారు ఎవ్వరూ లేరు. అసాధ్యాలను సాధ్యపరిచే గొప్ప దేవుడవు, లేని వాటిని ఉన్న వాటికి పిలిచే గొప్ప దేవుడవు, మృతులను సజీవులుగా చేసే గొప్ప దేవుడవు తండ్రి. అందుకే తండ్రి, ఈరోజు ఎంతమంది బాధలో ఉన్నారు, కన్నీటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ నీ చేతులు పెడుతున్నాను నాయన. ఈ ఉదయాన ప్రతి ఒక్కరిని కూడా ముట్టి ప్రతి జీవితంలో ఉన్న బాధను తీసివేసి సంతోషాన్ని దయచేస్తున్నారో నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా ఎంతమంది అయితే వారి ప్రార్థన విన్నపములు తెలియజేస్తున్నారో అందరినీ నీ చేతులు పెడుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. యేసు రక్తం ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందని నీ లేఖను సెలవిస్తూ ఉంది. ఎంతమంది పాపంలో ఉన్నారో, శాపంలో ఉన్నారో, వ్యసనాలతో ఉన్నారో
వారిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తున్నావు నమ్ముతున్నాను. ఎంతమంది అనారోగ్యంతో మంచంపై ఉన్నారో, ఇంటెన్సివ్ కేర్లోకి వెళ్ళున్నారేమో, భయంకరమైన శ్రమలో కష్టంలో ఉన్నారేమో, భయంకరమైన బాధలో శ్రమలో ఉన్నారేమో. నిశ్చయంగా వారి రోగమును మీరు భరించి ఎంతో ఎక్కువగా శుద్ధి చేసి లేవనెత్తినందుకు వందనాలయ్యా. భయంకరమైన ఆర్థిక బంధకాలతో కట్టబడి నలిగిపోతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ఆర్థిక బంధకాలన్నీ తెగిపోనుగా కేసునామములో, వారి అప్పుల నుండి విడిపించబడుదురుగా కేసునామములో, అప్పిచ్చి వారిగా చేస్తున్నందుకు వందనాలు. కోర్టు కేసుతో నలిగిపోతున్న బిడ్డల జీవితంలో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. ఉద్యోగ సమస్యలను విడిపిస్తున్నందుకు వందనాలు. వ్యాపారుల సమస్యలను విడిపిస్తున్నందుకు వందనాలయ్యా. వ్యవసాయాలు అభివృద్ధి చేస్తున్నందుకు వందనాలు. పాడి పంటలు దీవిస్తున్నందుకు వందనాలు. స్వంత గృహాలు లేని వారిని స్వంత గృహాలతో దీవిస్తున్నందుకు వందనాలు. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ తోడే ఉండండి. పొలం సమస్యలను విడుదల పొందుకొందరుగా కేస్తున్నామములో, పొలం అమ్మాలని ఇండ్లు అమ్మాలని చూసిన ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేసినందుకు వందనాలయ్యా. నీ పరిచర్యలో ఉన్న ప్రతి సేవకుని నీ చేతులు పెడుతున్న సేవకురాలు చేతులు పెడుతున్నాను తండ్రి. ఎంతమంది అయితే నీ పరిచర్యలో ఓడిపోతున్నాను అనుకుంటున్నారో, ఈ 2026లో కూడా ఈ పరిచర్య ఇంతేనని నిరాశపడుతున్నారో, అయ్యా నీ శక్తితో నింపండి అయినా. అయ్యా వారి గుండెలో ఉన్న బాధను తీసివ్వండి. నీ శక్తితో నింపండి తండ్రి. నీ ఆత్మవరాలతో నింపి నీ కొరకు వాడుకోండి. ఈ దినమును ప్రారంభిస్తుండే ఈ రోజంతా మీ కుటుంబం అంతటికీ తోడేయండి. వారు చేసే ప్రతి ప్రయత్నమును కూడా మీరు ఆశీర్వదించి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇరుకులో ఉండి భయంకరమైన బాధను అనుభవిస్తున్నా నీ జీవితంలో నీ బాధ నుండి, శ్రమ నుండి విడిపించబోతున్నాడు దేవుడు. వాగ్దానాన్ని విశ్వసించండి. నమ్మిన వారందరూ ఆమెను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే వాగ్దానం తప్పక లైక్ చేయండి. తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ, షేర్ చేస్తూ ప్రభు పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడుండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.